అని. నీకు చాయిస్‌గా మార్చుకునే అవకాశం నీ దగ్గరే ఉన్నప్పుడు, నువ్వు చేస్తున్న ఏ పనైనా సరే అది, నువ్వు దాన్ని చాయిస్‌గా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. ఆటోమేటిక్‌గా నువ్వు హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఎవరు ఆలోచించట్లేదు. ఇలా ఆలోచించే ప్రయత్నం చేస్తేనే అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు ఈ రోజుల్లో చాలా మందికి ఆ పని నచ్చడం లేదు అనంటే, వాళ్ళు మొదటగా జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటారో, ఇప్పటికీ అలానే ఉంటారు వాస్తవానికి. అంటే వాళ్ళకు వాళ్ళుగా అప్డేట్ చేసుకోరు వాళ్ళని. వాళ్ళు చేస్తున్న పనిలో పని చేస్తూ ఉంటే జీతం వస్తూ ఉంటుంది. జీతం రాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే, నాకు మొక్కులు ఉన్నాయి, ఆ గుడికి పోవాలి, ఈ గుడికి పోవాలి, పుణ్యం చేయాలి అని అనుకుంటూ ఉంటాం. నేనేమంటానంటే, నువ్వు పని చేస్తున్నప్పుడు నీకు డబ్బులు వస్తున్నప్పుడు నువ్వు ఏ పుణ్యం చేసినా ఏ పుణ్యం చేయకపోయినా నువ్వు చేస్తున్న పనిలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం ఖర్చు పెట్టగలిగితే నువ్వు అద్భుతంగా నువ్వు చేస్తున్న పనిలో గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి తను చేస్తున్న పని గురించి ఇలా ఆలోచిస్తాడో అప్పుడు తను చాలా హ్యాపీగా పని చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే తను హ్యాపీగా పని చేస్తూ ముందుకెళ్తున్నాడో తన సరౌండింగ్స్ అన్నీ హ్యాపీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం పనిలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర సరౌండింగ్స్ కూడా హ్యాపీగా ఉంటాయి. ఈ పని అనేదాన్ని ఛాన్స్గా వచ్చిన దాన్ని చాయిస్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. అది ఏ పనైనా సరే, అప్పుడు మాత్రమే అద్భుతంగా ఆనందంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని నేను అంటాను.